మహిళ వంకాయ తిని మిగిలిన ఆ వంకాయ ముక్కను రైలు బయటికి పారేస్తుంది. ఆ రాత్రి వర్షం పడుతుంది. బంజరు భూమిలో పడిన ఆ వంకాయకు కొంచెం తేమ దొరుకుతుంది. కొన్ని రోజులకే ఆశ్చర్యంగా ఆ వంకాయ నుంచే ఒక చిన్న మొక్క మొలకెత్తి బయటకు వస్తుంది. కాని ఎండ ఎక్కువగా ఉండడంతో ఆ మొక్క బతకలేక నెమ్మదిగా ఎండిపోవడం మొదలవుతుంది. ఆకులు ఒక్కొక్కటిగా రాలిపోతాయి. అటుగా తిరిగే ఒక జీబ్రా ఆ మొక్కను గమనిస్తుంది. దానికి జాలివేసి రోజూ కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తాయి, నెలలు మారతాయి. ఆ చిన్న మొక్క కాస్త పెద్ద వంకాయ చెట్టుగా మారిపోతుంది. ఆ చెట్టు కింద జీబ్రా మాత్రమే కాదు, ఇంకెన్నో జంతువులు వచ్చి అక్కడే తమ నివాసం పెట్టుకుంటాయి. అందరికీ అదే ఆశ్రయం, అదే సంతోషం. కాని ఒకరోజు అనుకోకుండా ఒక జేసీబీ డ్రైవర్ వచ్చి ఏమాత్రం ఆలోచించకుండా ఆ పెద్ద వంకాయ చెట్టును పీకేసి పడేస్తాడు. అది చూసి జీబ్రా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎందుకంటే ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యలేదు కాబట్టి.